గత 300 సంవత్సరాల నుండి నంద్యాల మూలసాగరం నుండి ఆనవాయితీగా సాంప్రదాయంగా అహోబిల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు బాటసారులకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించేందుకు బండి బయలుదేరినది. ఈ సందర్భంగా మూలసాగరం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా సేకరించిన ధాన్యం, ధనం, వస్తువులను ప్రోగు చేసి ఎడ్ల బండి కట్టి అహోబిలానికి వెళ్లడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు చేరి ఎడ్ల బండిలో ఏర్పాటు చేసిన అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ రోజు నంద్యాల పట్నం మూలసగ్ర గ్రామం నందు ఈరోజు అహోబిల బండి తిరునాళ్ళు జరుగుతుంది. గత 300 సంవత్సరాలుగా ఈ ఊరి ఆచారంగా కట్టుబాట్లతో చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరు ఇంటిల బాధ అందరూ ఈ పండుగను చాలా ఘనంగా పండుగ వాతావరణంలో చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి చందాలు అనేది వసూలు చేయరు ఎక్కడే కానీ వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఎంతో మంది ఇక్కడికి ఇస్తారు. ఈ ధాన్యము అలాగే పొట్టేళ్ళు ఇస్తారు. వాళ్ళను మొత్తము నైవేద్యంగా పెట్టి చెంచులకు పూజ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాము. ముందుగా మూలసాగర గ్రామ ప్రజలందరికీ అహోబిల తిరునాళ్ళ శుభాకాంక్షలు. 300 సంవత్సరాల నుంచి పండగ నిర్వహించడం జరుగుతున్నది. భక్తులు ఇక్కడ ఏ కోరికలు అనుకున్నా వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. ఆ విధంగా కోరికలు తీరుకున్నాక వాళ్ళు ఇవ్వదలుచుకున్న డబ్బులు కానీ, పొట్టేళ్లను కానీ, బియ్యము, బేళ్ళను కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి అహోబిలం బండి బయలుదేరి రేపు సాయంత్రానికి కానీ అహోబిలం చేరుతుంది. అక్కడ వారం రోజులు ఉండి వారం రోజులు భోజనం వసతులు అన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిన వారు అక్కడ వారం రోజులు ఉండి రావడం జరుగుతుంది. మూలసాగరంలో గత 300 సంవత్సరాలుగా అడవుల తిన్నాల సంవత్సరం జరుగుతున్నది. అదేవిధంగా భక్తుల ఊరలో వచ్చి భక్తులు అన్నదానానికి కానీ, భక్తి రూపంగా డబ్బులు కానీ, వస్తు రూపం కానీ ఇస్తారు. అది ఎవరిని అడిగేదైతే ఏం లేదు. వాళ్ళకే వాళ్ళు భక్తులు దేవుడు కొంచెం బాగా చూసుకొని బాగుండే అనుకునే కల్లా జరిగితే వాళ్ళు భక్తి రూపంలో ఇచ్చిన వారు 300 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అదేవిధంగా ఈ నుంచి నడిచిపోయి సాయంత్రం 6 గంటలలో అదే పంపుతుంది. అదేవిధంగా వారం రోజులు ఆడ ఉంది. ఈ అహోబిల తిరునాళ్ళలో అహోబిల సత్రం ఉంది. ఆ సత్రంలో వారం రోజులు ఉంది నైవేద్యంగా పెట్టి ఆ సెంచు పూజలు కానీ, అదేవిధంగా బయట వాళ్ళు వచ్చిన కానీ అందరికీ ప్రసాదంగా పెడతారు. ఆ వారం రోజులు జరుపుకొని వారం తర్వాత మళ్ళీ తిరిగి బండి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఈ అందరూ కలిసి బాగా చేసినందుకు వాటి తరఫున అందరికీ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.